హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్లో ఉన్నాం కదండి మనం అందరం. నాకు తెలిసి అందరు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నట్టున్నారు, ఎందుకంటే ఎగ్జామ్ డేట్స్ వచ్చేసాయి కదా. సో ఈ వీడియో వచ్చేసి ఈరోజు ఇంగ్లీష్ చూద్దాము. ఆల్రెడీ ఇంగ్లీష్లో తోపు అని అనుకుంటే మాత్రం ఈ వీడియో చూడొద్దు, ఎందుకంటే నేనైతే పర్ఫెక్ట్ కాదు ఇంగ్లీష్లో. సో నేను ఎట్లా సాల్వ్ చేస్తాను క్వశ్చన్ చూసినప్పుడు అనేది మాత్రమే ఈ వీడియోలో చెప్తాను. ఒకవేళ మీకు వచ్చి అనుకుంటే మాత్రం వీడియోని స్కిప్ చేసేయండి. ఇది మెయిన్గా హౌస్ వైఫ్స్ కోసం చెప్తున్నాను కాబట్టి సో వాళ్ళు చూసే ప్రయత్నం చేయండి. సో మనకి ఇంగ్లీష్లో 30 క్వశ్చన్స్ ఉంటాయి కదా, 20 మినిట్స్లో మనం అటెంప్ట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఒక రీడింగ్ కాంప్రహెన్షన్ తీసుకున్నాం అనుకోండి, మనకి మొత్తం ఎన్ని 30 క్వశ్చన్స్. సో మనం 20 మినిట్స్లో సాల్వ్ చేయాలి. ఓకే, ఇది అందరికి తెలిసింది. సో ఈ 30 క్వశ్చన్స్ ఏమొస్తాయి, మనమేం సాల్వ్ చేయాలనేది కూడా మీకు తెలిసిపోయే ఉంటుంది. ఒక్కసారి చూద్దాం. ఒకవేళ రీడింగ్ కాంప్రహెన్షన్ ఇచ్చాడు అనుకోండి, ఇందులో మనకి ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు? సో 5 to 7 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకే, 5 క్వశ్చన్స్ ఇస్తే ఏం లేదు, పర్లేదు, చేసేయచ్చు. నెక్స్ట్ ఎలా, ఇప్పుడు ఈరోజు మనం డిస్కస్ చేసేది అనమాట, జంబ్లింగ్ చేయమనేసి ఇస్తాడు సెంటెన్స్. అదే జంబుల్డ్లో ఇచ్చేసి మనల్ని కరెక్ట్గా ఇక్కడ ఇచ్చాడు చూడండి, రీఅరేంజ్ ఇన్ మీనింగ్ఫుల్ ఆర్డర్ అన్నాడు. అంటే కరెక్ట్ సెంటెన్సెస్, ఫస్ట్ ఏది వస్తుంది, సెకండ్ ఏది వస్తుంది అనేసి అడుగుతాడు. సో అది, సో రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ జంబుల్డ్ సెంటెన్సెస్ అనుకోవచ్చు. రీఅరేంజ్మెంట్ వస్తుంది. ఓకే, ఇంకేమొస్తుంది మనకి, ఫిల్లర్స్ రావచ్చు. ఓకే, అదే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లెక్క, ఫిల్లర్స్ క్లోజ్ టెస్ట్ అనవచ్చు, ఫిల్లర్స్ అనవచ్చు. నెక్స్ట్ ఏమొస్తుంది మనకి, ఎర్రర్ డిటెక్షన్ కూడా ఇస్తాడు. అంటే మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది కదా ఇంగ్లీష్లో, సో గ్రామర్ అనమాట, గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. గ్రామర్ ఇచ్చేసి అంటే అందులో మనకి ఆ సెంటెన్స్లో ఏమి రాంగ్ ఉంది అనేసి అడుగుతాడు. అదే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ బేస్డ్ ఉంటుంది గ్రామర్లో. ఓకే, నెక్స్ట్ ఇంకేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం, సెంటెన్సెస్. ఒక సెంటెన్స్ ఇచ్చి అందులో మనకి ఎలా ఉంటుంది, అదే కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ అడుగుతాడు. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఉంటాయి. ఓకే, అంటే ఒక సెంటెన్స్లో ఒక 4 ఇచ్చాడు అనుకోండి, 4 స్పెల్లింగ్స్, అందులో ఏది రాంగ్ ఉందనేసి మెన్షన్ చేయమంటాడు. అంటే ఇది ఈజీ అవుతుంది. ఓకే, లేదు అంటే మనకి మనకి ఇచ్చిన సెంటెన్స్లో సో ఎక్స్చేంజ్ ఉంటుంది. సో ఏబిసిడి అనేసి ఇచ్చేసి, సో ఇందులో కొన్ని వర్డ్స్ ఇస్తాడు. ఓకే, బ్లాక్ కలర్లో ఆ వర్డ్స్ ఇచ్చేసి ఆ సెంటెన్స్లో ఇవి ఎక్స్చేంజ్ చేయమంటాడు. ఏ ప్లేస్లో బి, బి ప్లేస్లో సి, అట్లా అవి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మ్యాక్సిమమ్ గ్రామర్ బేస్డ్ ఉంటాయి మనకి. సో ఇది మాత్రం మీరు ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అదే మనకి ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్లో మళ్ళీ పర్ఫెక్ట్ అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ మీరు చెక్ చేసుకొని వెళ్ళాలి. దానికోసం ఏంటి, మనం ఎవ్రీడే క్లాసెస్ వినాలి. ఇంగ్లీష్ అంటే ఏదో ఎగ్జామ్ ముందు చూసుకుంటే అయిపోతుంది, లేదంటే ఆ 20 మినిట్స్లో వాడు ఇచ్చిన క్వశ్చన్స్ అటెంప్ట్ చేద్దామంటే అస్సలు కుదరదు. ఈ మిగతా రీడింగ్ కాంప్రహెన్షన్ తప్ప మిగతావి చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకి మీనింగ్స్ తెలియాలి. ఏదైనా వర్డ్ చూసినప్పుడు దాని మీనింగ్ తెలిసి ఉండాలి, లేదంటే మనకి ఇంగ్లీష్లో క్వశ్చన్ సాల్వ్ చేయడం కష్టం అయిపోతుంది. సో దానికోసం ఏంది, ఇంగ్లీష్ కూడా ఎవ్రీడే ప్రాక్టీస్ ఉండాలి. మీరు వీలైతే మా యూట్యూబ్లలో క్లాసెస్ వస్తాయి, హిందూ పేపర్ మనకి ఎవ్రీడే క్లాసెస్ చెప్తారు. హిందూ పేపర్ని మనం ఎలా చదవాలి అని, ఎడిటోరియల్ అనేసి. సో ఆ క్లాసెస్ వినండి, మీకు అట్లా ఏంటి మీనింగ్స్ తెలుస్తాయి. సో ఆ మీనింగ్స్ నేర్చుకోవడం కూడా ఇంపార్టెంట్. ఈ ఫిల్లర్స్ అప్పుడు మనకి రీడింగ్ కాంప్రహెన్షన్లో కూడా 1 or 2 క్వశ్చన్ ఎట్లా అంటే, మనకు క్వశ్చన్ అంటే ఈ రీడింగ్ కాంప్రహెన్షన్లో ఇచ్చిన ఒక వర్డ్ తీసుకొని దీనికి యాంటోనిమ్ కానీ సినానిమ్ కానీ ఏదైనా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఏంటంటే ఎవ్రీడే చదవాలి. ఇంగ్లీష్ కూడా అంతే, ఏదో క్వాంట్ రీజనింగ్ లాగా ఈ సెక్షన్ అయితే అసలు ఈజీగా ఉండదు. సో ప్రాక్టీస్ అనేది కంపల్సరీ చేయాలి. ఈరోజు క్వశ్చన్ అయితే చూద్దాము. సో ఇది రీఅరేంజ్మెంట్ ఉంటుంది. ఈ సెంటెన్సెస్ అన్నీ మనం కరెక్ట్గా రీఅరేంజ్ చేయాలి. ఓకే, అంత జంబ్లింగ్లో ఉన్నాయి కదా, సో ఈ జంబుల్లో అంతా తీసుకొచ్చి మనం కరెక్ట్ ఆర్డర్లో పెట్టాలి. సో నేనైతే ఎట్లా చేస్తాననేది చెప్తాను అంతే, కానీ ఇదే కరెక్ట్ అని మాత్రం చెప్పాను. సో చూద్దాం ఇప్పుడు ఏమైతే ఇచ్చాం, మనకి ఇది దేని గురించి ఇచ్చాడు ఈ పేరా అనేది చూద్దాం. సో ఫస్ట్ సెంటెన్స్ ఏముంది,
ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం. అకార్డింగ్ టు డాటా, ఇండియన్ హోమ్స్ have witnessed a 120% increase in domestic workers in the decade post liberalization. Next, household work is considered a women's responsibility. Next, talking of big cities, young couples and single working professionals are dependent on domestic help. However, in the last few decades, growing participation of women in office job has boosted the income level of India's middle class. With the changing scenario, the need for domestic workers in average class households has also increased. మనం ఎగ్జామ్‌లో ఏంటి, ఈ 5 సెంటెన్సెస్ ఏమి ఇప్పుడు నేను చదివినట్టు చదువుకొని కూర్చోవడం గాదు. ఫస్ట్ ఒకవేళ స్పీడ్‌గా చేయాలనుకుంటే, మనం ఇచ్చినప్పుడు ఈ సెంటెన్సెస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఈ సెంటెన్సెస్ వేటితో స్టార్ట్ అవుతున్నాయో చూసుకోవాలి. ఓకే. ఎందుకంటే మనకి ఫస్ట్ సెంటెన్స్ కావాలి. ఫస్ట్ ఏదొస్తది, సెకండ్ ఏదొస్తది, లాస్ట్ ఏదొస్తది తెలియాలి గదా! సో, ఫస్ట్ ఏం చేయాలంటే మనకిచ్చిన సెంటెన్సు ఏ వర్డ్స్‌తో స్టార్ట్ అయిందో చూసుకోవాలి. చూద్దాం. ఫస్ట్ ఏలో ఏముంది? అకార్డింగ్ టు డాటా అని ఇచ్చాడు. బిలో ఏమిచ్చాడు? హౌస్ హోల్డ్ వర్క్ అని స్టార్ట్ చేశాడు. సి ఏం చెప్తున్నాడు? టాకింగ్ ఆఫ్ బిగ్ సిటీస్ అంటున్నాడు. ఫోర్త్ ఏమంటున్నాడు? హవెవర్. ఓకే. ఫిఫ్త్ ఏమంటున్నాడు? విత్. ఓకే. సో, ఇట్లాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మనం చూసుకోవాలి. ఎందుకు అనంటే ఇప్పుడు ఇక్కడ ఫిఫ్త్ సెంటెన్స్ చూడండి. విత్‌తో స్టార్ట్ అయింది. విత్‌తో స్టార్ట్ అయినప్పుడు ఇట్లా ఈ వర్డ్‌తో స్టార్ట్ అయినప్పుడు ఏందంటే ఇది ఫస్ట్ సెంటెన్స్ కాదు మనకి. ఇక్కడ చూద్దాం డీది హవెవర్ అని ఉంది. సో, ఇది కూడా మనకి ఫస్ట్ సెంటెన్స్ అయ్యే ఛాన్స్ లేదు. టాకింగ్ ఆఫ్ బిగ్ సిటీస్. ఓకే. ఈ వర్డ్ కూడా కాదు. అకార్డింగ్ టు డాటా అంటున్నాడు. అంటే ఏదో డాటా ఉంది కదా, దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాడు. అంటే ఇది కూడా కాదు. ఫస్ట్ సెంటెన్స్ ఇవి రావు. మరి ఏదొచ్చే ఛాన్స్ అంటే ఓన్లీ ఈ వర్డ్సే కాదు, ఇంకేదన్నా వాట్, ఇప్పుడు మన క్వెషన్ ట్యాగ్స్ ఉంటాయి. క్వెషన్ ఉంటుంది కదా, వాట్, వెన్, హౌ అట్లాంటివి వచ్చినప్పుడు కూడా వాటితోని కూడా సెంటెన్సెస్ స్టార్ట్ అవ్వదు. ఓకే. సో, ఇప్పుడు చూద్దాం. ఇందులో అయితే మనం ఇక్కడ ఈ మొత్తం సెంటెన్స్ ఇదంతా చూస్తే, ఈ పేరా అంతా చూస్తే ఏమర్థమవుతుందంటే ఇక్కడ హౌస్ హోల్డ్ వర్క్ గురించి మాట్లాడుతున్నాడు. ఓకే. ఏం చెప్తున్నాడు ఇక్కడ చూద్దాం. సో, మనకి సెంటెన్స్ బి సెంటెన్స్ చూద్దాం. ఇక్కడ ఒక పర్టికులర్‌గా అంటే నౌన్ లాంటిది అట్లా కనిపిస్తుంది కదా! సో, దానితో స్టార్ట్ అవుతుంది. హౌస్ హోల్డ్ వర్క్ ఈజ్ కన్సిడర్డ్ ఏ విమెన్స్ రెస్పాన్సిబిలిటీ అంటున్నాడు. సో, ఇంటి పని ఏంటి? ఇది విమెన్స్ రెస్పాన్సిబిలిటీ అని చెప్తున్నాడు. ఓకే. సో, ఇక్కడ ఏమంటున్నాడు? హౌస్ హోల్డ్ వర్క్ ఈజ్ కన్సిడర్డ్ ఏ ఉమెన్స్ రెస్పాన్సిబిలిటీ అని చెప్తున్నాడు. ఈ బి అయిపోయింది. బి ఫస్ట్ అనుకుంటున్నాను నేను సెంటెన్స్. ఎందుకు? ఇది ఒక పర్టికులర్ ఒక నౌన్‌తో స్టార్ట్ అవుతుంది. ఈ మిగతాయి అన్ని ఈ రెడ్ లైన్ ఏవైతే ఇచ్చానో ఇవనేది వీటితో సెంటెన్స్ అనేది స్టార్ట్ కాదు. సో, బి ఫస్ట్ అనుకుంటే మనం ఓకే ఇక్కడ చూద్దాం. ఓకే. మనం ఏమనుకుంటున్నాం? బి ఫస్ట్ అనుకుంటున్నాం సెంటెన్స్. ఓకే. బి ఫస్ట్ అయినప్పుడు నెక్స్ట్ ఏదొస్తుందో చూసుకోవాలి. అంటే మనం ఇది జంబ్లింగ్ చూసేటప్పుడు ఏందంటే కొన్ని వర్డ్స్ కూడా మనకి ఇవేంటి నాకు పర్టిక్యులర్ వర్డ్ వస్తలేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒక వర్డ్ ఉందనుకో, విమెన్ అని ఉంది. ఇప్పుడు ఈ ఫస్ట్ సెంటెన్స్‌లో ఏముంది? విమెన్స్ రెస్పాన్సిబిలిటీ అన్నాడు. ఇక్కడ విమెన్ అని ఉంది కదా! నెక్స్ట్ ఈ మిగతా 4 సెంటెన్స్‌లో విమెన్ అనేది ఈ విమెన్ అనే వర్డ్ ఎక్కడో ఒక దగ్గర లింక్ అయ్యి ఉంటుంది. ఓకే. సో, అది ఎక్కడ లింక్ అయిందో చూద్దాం. ఇది ఇంటి పని విమెన్స్ రెస్పాన్సిబిలిటీ అన్నాడు. సో, నెక్స్ట్ ఏది ఉండొచ్చు? ఈ ఏ, సి, డి, ఈలో చూద్దాం. ఓకే. అకార్డింగ్ టు డాటా అన్నాడు. అకార్డింగ్ టు డాటా అంటే అదొక డాటా ఉండాలి. అది ఇంకా తెలియదు మనకి. నెక్స్ట్ ఏమన్నాడు? టాకింగ్ ఆఫ్ బిగ్ సిటీస్ యంగ్ కపుల్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఓకే. అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఆర్ డిపెండ్ ఆన్ డొమెస్టిక్ హెల్ప్ అంటున్నాడు. ఓకే. నెక్స్ట్ చూద్దాం. డీలో ఏముంది? హవెవర్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ డికేడ్స్ గ్రోయింగ్ పార్టిసిపేషన్ ఆఫ్ విమెన్. ఇక్కడ చూసిలా, ఇక్కడ విమెన్స్ రెస్పాన్సిబిలిటీ అన్నాడు, ఇక్కడ విమెన్ అని వచ్చింది. చూద్దామా? విమెన్ ఇన్ ఆఫీస్ అంటున్నాడు. ఓకే. సో, ఇక్కడ ఏదో లింక్ ఉంది అని అర్థమవుతుంది మనకి. విమెన్స్ రెస్పాన్సిబిలిటీ, సో విమెన్ ఇన్ ఆఫీస్ అంటున్నాడు. ఓకే. విమెన్ ఇన్ ఆఫీస్ జాబ్స్ హ్యాస్ బూస్టెడ్ ద ఇన్కమ్ లెవెల్ ఆఫ్ ఇండియాస్ మిడిల్ క్లాస్ అంటున్నాడు. ఇంటి పని విమెన్స్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి, సో ఏదేమైనా ఇన్ ద లాస్ట్ ఫ్యూ డికేడ్స్ గ్రోయింగ్ పార్టిసిపేషన్ ఆఫ్ విమెన్ ఇన్ ఆఫీస్లో వర్క్ చేసే విమెన్స్, సో వాళ్ళ పార్టిసిపేషన్ ఎక్కువ ఉంది. ఎందుకంటే అది వాళ్ళ ఇన్కమ్ లెవెల్ని బూస్ట్ చేస్తుందని చెప్తున్నాడు. ఓకే. అర్థమైంది అనుకుంటా. ఇంటి పని అండ్ విమెన్ ఇన్
ఆఫీస్ జాబ్స్ అన్నాడు. ఓకే. సో నేనేమనుకుంటున్నా అంటే డి సెకండ్ సెంటెన్స్ అనుకుంటున్నా. ఓకే. డి 2. నెక్స్ట్ చూద్దాం. సో వీళ్ళ ఇన్కమ్ లెవెల్ని ఇంక్రీజ్ చేస్తుంది అన్నాడు. నెక్స్ట్ ఏం రావచ్చు, ఇక్కడ ఏదో మాట్లాడుతున్నాడు. ఇక్కడ కొన్ని మనం చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ డొమెస్టిక్ వర్కర్స్ అంటున్నాడు. సిలో వచ్చేసి డొమెస్టిక్ హెల్ప్ అంటున్నాడు. ఓకే. ఈలో వచ్చేసి ఈలో ఉందా డొమెస్టిక్ వర్కర్స్ అంటున్నాడు. చూసారా, ఇట్లా లింక్ ఉంటుంది, వర్డ్స్కి మధ్యలో లింక్ ఉంటుంది. మనం ఈ రీఅరేంజ్మెంట్ చేసేటప్పుడు జంబ్లింగ్లో ఇట్లాంటి వర్డ్స్ లింక్ మనం ఎత్తుక్కోవాలి. ఓకే. నెక్స్ట్ చూద్దాం. మనకి ఈ ఈ సెంటెన్స్ చూస్తేనే అర్థమైపోవాలి. విత్ ద చేంజింగ్ సినారియో అంటున్నాడు. ఏం సినారియో, ఏం చేంజ్ అవుతుంది అని అంటే ఇదే. ఇక్కడ చూడండి, విమెన్స్ ఆఫీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. గ్రోయింగ్ పార్టిసిపేషన్ ఆఫ్ విమెన్ ఇన్ ఆఫీస్ జాబ్స్. సో ఆఫీస్ జాబ్స్లో పార్టిసిపేషన్ ఎక్కువ ఉంది విమెన్స్ది అంటున్నాడు కదా. ఓకే, అదే అన్నట్టు సినారియో. విత్ ద చేంజింగ్ సినారియో ద నీడ్ ఫర్ డొమెస్టిక్ వర్కర్స్ ఇన్ యావరేజ్ క్లాస్ హౌస్ హోల్డ్స్ హ్యాస్ ఆల్సో ఇంక్రీజ్డ్. అర్థమైంది అనుకుంటా. సో ఏం చెప్తున్నాడు, విత్ దిస్ చేంజింగ్ సినారియో ద నీడ్ ఫర్ డొమెస్టిక్ వర్కర్స్. ఈ విమెన్స్ ఎప్పుడైతే యాక్చువల్గా ఇంటి పని హౌస్ హోల్డ్ వర్క్ అనేది విమెన్స్ రెస్పాన్సిబిలిటీ, బట్ విమెన్స్ ఆఫీస్ జాబ్స్లో వాళ్ళ పార్టిసిపేషన్ ఎక్కువ ఉంది. సో ఈ సినారియో వల్ల ఈ ఆఫీస్కి అయితే ఎవరు వెళ్తున్నారో వాళ్ళకి ఎవరు అవసరం ఉంది, నీడ్ ఫర్ డొమెస్టిక్ వర్కర్స్. ఆఫీస్కి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి నీడ్ ఉంది. ఎవరు నీడ్ ఉంది, డొమెస్టిక్ వర్కర్స్ నీడ్ ఉంది. ఓకే. నెక్స్ట్ మనకి ఏం రావచ్చు, ఓకే. మీరు సెంటెన్స్ చదివేటప్పుడు కూడా ఇట్లా అర్థం చేసుకోవాలి సెంటెన్సెస్ని. ఓకే. ద నీడ్ ఫర్ డొమెస్టిక్ వర్కర్స్ ఇన్ యావరేజ్ క్లాస్ హౌస్ హోల్డ్స్ హ్యాస్ ఆల్సో ఇంక్రీజ్డ్. ఓకే. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. నెక్స్ట్ ఏదొస్తుంది, ఏ వస్తుందా సి వస్తుందా చూద్దాం. ఇప్పుడు ఆఫీస్ జాబ్కి వెళ్ళే వాళ్ళకి డొమెస్టిక్ వర్కర్స్ హెల్ప్ కావాలి. ఓకే. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏమంటున్నాడు సిలో, టాకింగ్ ఆఫ్ బిగ్ సిటీస్ ఎవరు మరి, యంగ్ కపుల్స్ అండ్ సింగిల్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ డొమెస్టిక్ హెల్ప్. ఇక్కడ డొమెస్టిక్ వర్కర్స్ నీడ్ ఉందని చెప్తున్నాడు. మరి ఈ డొమెస్టిక్ వర్కర్స్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఎవరు అనేది ఈ సెంటెన్స్లో చెప్తున్నాడు. అర్థమైంది అనుకుంటా. యంగ్ కపుల్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఆర్ డిపెండ్ ఆన్ డొమెస్టిక్ హెల్ప్ అంటున్నాడు. సో నాకు ఫోర్త్ సెంటెన్స్ ఏంది, సి. ఓకే. నెక్స్ట్ ఏంటి, సో ఇంకా చూద్దాం. సింగిల్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఆర్ డిపెండ్ ఆన్ డొమెస్టిక్ హెల్ప్. సో ఇక్కడ వచ్చేసి ఏ వచ్చేసి చెప్తున్నాడు అకార్డింగ్ టు డేటా. సో ఓకే, అకార్డింగ్ టు డేటా ఇండియన్ హోమ్స్ హ్యావ్ విట్నెస్డ్ ఏ 120% ఇంక్రీజ్ ఇన్ డొమెస్టిక్ వర్కర్స్ ఇన్ ద డికేడ్ పోస్ట్ లిబరలైజేషన్. సో మనకి ఏ వచ్చేసి లాస్ట్ సెంటెన్స్. ఎంతమంది ఉన్నారు, సో మనకి లాస్ట్ సెంటెన్స్ వచ్చేసి ఏ వస్తుంది. అకార్డింగ్ టు డాటా ఇండియన్ హోమ్స్ హ్యావ్ విట్నెస్డ్ ఏ 120% ఇంక్రీజ్ ఇన్ డొమెస్టిక్ వర్కర్స్ ఇన్ ద డికేడ్ పోస్ట్ లిబరలైజేషన్ అన్నాడు. ఓకే, ఇది మనకి కరెక్ట్ రీఅరేంజ్మెంట్. ఓకే, ఫస్ట్ మనకి క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి మరి, ఒక 5 క్వశ్చన్స్ కానీ 3 క్వశ్చన్స్ వస్తాయి. 3 to 5 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఓకే, ఇందులో నుంచి 3 to 5 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయ. 5 క్వశ్చన్స్ వస్తే లక్ మనదే. ఒకవేళ 3 వచ్చిందనుకో కొంచెం సో వేరేది మనం కరెక్ట్గా చేయాల్సి ఉంటుంది. సో మన క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి మరి ఇందులో అంటే, ఒక ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే మనకి వాట్ ఈస్ ద సెకండ్ సెంటెన్స్ అని అడగవచ్చు అంతే. వాట్ ఈస్ ద థర్డ్ సెంటెన్స్, వాట్ ఈస్ ద ఫోర్త్ సెంటెన్స్, వాట్ ఈస్ ద ఫస్ట్ సెంటెన్స్ అని అడుగుతాడు. ఓకే, వాట్ ఈస్ ద లాస్ట్ సెంటెన్స్, ఇంతే ఉంటుంది క్వశ్చన్స్. కాకపోతే మనకి రీఅరేంజ్మెంట్ అనేది కంపల్సరీ. మీరు ఈ ఆర్సీ అటెంప్ట్ చేసేటప్పుడు రీడింగ్ కాంప్రిహెన్షన్ మనం ఏంటంటే దీన్ని చదువుకుంటూ కూర్చోవద్దు. ఏం చేయాలి మరి, ఫస్ట్ క్వశ్చన్స్ చూడాలి. క్వశ్చన్స్ ఏం అడుగుతున్నాడు, ఈ 5 క్వశ్చన్స్ అనేది చూడాలి. ఆ క్వశ్చన్ బేస్డ్ క్వశ్చన్లో వర్డ్ తీసుకొని ఆ వర్డ్ మనకి రీడింగ్ కాంప్రిహెన్షన్లో ఎక్కడ లింక్ అవుతుంది, ఎక్కడ ఉంది అనేది ఆ వర్డ్స్ వెతుక్కోవాలి ఆర్సీ మనం చేసేటప్పుడు. ఓకే, సో ఈ స్పెల్లింగ్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయమంటే, అంటే స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే
సో ఇది చేయడం ఈజీనే. కానీ గ్రామర్‌కి వచ్చేసరికి ఏందంటే మనకి చాలా ప్రాబ్లమ్ అవుతాయి. సో వాటికి మాత్రం ఖచ్చితంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏవైతే మనకి 3 ఉన్నాయో ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. మళ్ళీ ప్రెజెంట్‌లో సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూయస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. సో అట్లా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకి చూసుకోవాలి. ఇంకా వర్బ్స్ కూడా మనకి V1, V2, V3 ఆ ఫార్మ్స్ కూడా తెలిసి ఉండాలి. ఇంకా అడ్జెక్టివ్స్ అవన్నీ రావాలి మనకి. ఓకే. మీరు ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. అంటే ఎగ్జామ్లో ఎంత ఫాస్ట్గా అటెంప్ట్ చేయొచ్చు అనేది తెలుస్తుంది. లేదు ఓన్లీ ఎగ్జామ్కి ముందే ఇంగ్లీష్ చూసుకొని పోతా అంటే మాత్రం మనకి మార్క్స్ అయితే స్కోర్ అవ్వవు. మనకు తెలుసు కదా ఆల్రెడీ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎస్బీఐ క్లర్క్కి మనకి సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ ఉండదు కాబట్టి బ్రతికిపోవచ్చు. అదే ఐబీపీఎస్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ఏవున్నా మనకి సెక్షన్ వైజ్ కట్ ఆఫ్స్ ఉంటాయి. సో అందులో ఇంగ్లీష్ సెక్షన్ తీసుకుంటే మాత్రం అందులో కూడా మనం ఖచ్చితంగా స్కోర్ చేయాలి. కట్ ఆఫ్ రీచ్ కావాలి ఆ సెక్షన్కి. సో ఒక 6, 7 లేదా 9 అట్లా ఇవ్వచ్చు మనకి కట్ ఆఫ్. సో అంతవరకు కూడా మనం సో ఆన్సర్ చేసేటట్టుగా ఉండాలి ఇంగ్లీష్లో. సో మనకి ఎవ్రీడే ప్రాక్టీస్ అనేది అవసరం. ఇట్లాంటి రీఅరేంజ్మెంట్ వస్తే మనకి ఇట్లా పర్ఫెక్ట్గా వచ్చిందనుకో పర్లేదు, 5 క్వశ్చన్స్ అయిపోయినట్టే. ఓకే. సో అందుకోసం ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి. ఇట్లా ఈ సెంటెన్సెస్ మాత్రం ఇట్లా క్వశ్చన్ ట్యాగ్స్తో కానీ అట్లా క్వశ్చన్ ట్యాగ్స్ అట్లాంటివి ఉన్నప్పుడు మనకి పేరా అనేది స్టార్ట్ అవ్వదు. ఓకే. సెంటెన్స్ దాంతో స్టార్ట్ అవ్వదు ఫస్ట్ సెంటెన్స్. ఓకే. సో మీకు కొన్ని హోంవర్క్ క్వశ్చన్స్ ఇస్తాను. ఇదే పారాజంబుల్లోనే. ఇది చాలా చిన్నది, కాకపోతే ఏంటంటే మీకు సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఈజీ అవుతుంది ఇట్లా చేస్తే. హోంవర్క్ ఇది ఫినిష్ చేయండి. సో ఆన్సర్ వచ్చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇది వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్. సో ఇది వచ్చేసి సెకండ్ క్వశ్చన్. ఓకే. 2 క్వశ్చన్స్ ఇచ్చాను పారాజంబులు. సో మీరు ఆన్సర్ చేయండి కమెంట్ బాక్స్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.